ఉన్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా, మరో రామయ్య అయ్యావు ఉన్న పళంగా. సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా. ఇమ్ము, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు ఏ అమ్మాయినైనా చూసావా? చిచ్చి, అమ్మాయిలనా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, కన్నెత్తి కూడా చూడలేదు. అందరూ సన్నీ లేని అంటారు, అసలు సన్నీ లేని ఎవడో? సన్నీ లేని అంటే మంచి బ్యాట్స్మెన్. కృష్ణ భగవాన్ గారు, ఖుష్బు గారు, రష్మి, మా ఓడికి సన్నీ లియోన్ ఎవరో అంటే కూడా తెలియదు. అసలు సన్నీ లేని అబ్బాయా అమ్మాయా? సన్నీ లియోన్ అమ్మాయి అబ్బాయి కూడా నీకు తెలీదా? ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నావు, నువ్వే తెలియట్లేదు నాకు. ఏం చేస్తుందామా ఆవిడ? మంచి ఆర్టిస్ట్. అయితే నేను కూడా ఎప్పటికైనా ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అవుతాను. కానీ ఇమ్ము, రేపొద్దున మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత టపా 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 అని 12 మందిని కనేద్దాం. 12 మంది ఎందుకే? గవర్నమెంట్ ఇద్దరే ముద్దని చెప్పింది కదా. నీతో 12 మందిని కన్నాను అనుకో, కనీసం ఇద్దరైనా ముద్దుగా పుడతారు. 10 మంది నీలాగేనా అయితే? పద, మా నాన్న వేరే సంబంధం చూస్తున్నాడు, పెళ్లి చేస్తాడు, ఇంటికి రా. ఆగు, నీకోసం గిఫ్ట్ తెచ్చే బంగారం. అవునా? నువ్వు ఎప్పటి నుంచో ఐఫోన్ కావాలి అన్నావు కదా, ఇదిగో ఐఫోన్. ఇమ్ము, నీకోసం నేను వాచ్ గిఫ్ట్ గా తెచ్చాను. ఇగో నీకోసం ఇంకోటి కూడా తెచ్చాను. ఏంటి? ఓపెన్ చేసి చూసుకో ఏంటో. ఇమ్ము, నీకోసం ఇంకోటి కూడా తెచ్చాను. మళ్ళీ ఆడబెట్టి సరే పద, మీ నాన్నతో మాట్లాడదాం. సరే నాన్న. అంకుల్, శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. వర్ష వల్లనా? ఏమన్నావురా? చెప్పు తీసుకొడతా. నాకే అంకుల్లో ఉన్నా, నన్ను అంకుల్ అంట. సరే, ఇంటికి వచ్చావు. ఇంటికి మీ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి. సరే, నీ కొడుకు ప్రేమించే ధైర్యం ఉంటే వాడొచ్చి చెప్పాలి. తండ్రిని పంపిస్తాడు రావాడు. బావగారు, మనం పెద్దవాళ్ళం పెళ్లి చేస్తాం. రేపు ఉదయం పిల్లలు వాళ్ళ జీవితం నాశనం అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంకుల్, మీ అమ్మాయిని ప్రేమించింది నా కొడుకు కాదు, ఈ కొడుకు. ఇంటిని తీసుకునే వయసులో నీకు ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. వర్ష, నాన్న. అన్న, ఈయనే నేను ప్రేమించిన అబ్బాయి. అవునా? ఒకరంటే ఒకరు బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, నీకు టెస్ట్ పెడుతున్నా. వెరీ సింపుల్. నీ ఫోన్ దానికి ఇచ్చి దాని ఫోన్ నువ్వు తీసుకో. ఒక రోజు పాటు ఒకరి ఫోన్ ఒకరు వాడండి. సరే, ఒక్క నిమిషం. ఫోన్లే కదా. ఇదిగో అల్లుడు, ఒక రోజంతా మా అమ్మాయి ఫోన్ వాడు. వెళ్ళు. ఏ, నీ పాస్వర్డ్ ఏంటి? వద్దులే అంకుల్, బాగా చెప్తే. ఏం పర్రా, నేను టైప్ చేస్తా, చెప్పు. జంబలక్కడి జారు మిఠాయా. ఓకే, ఓపెన్ అయిందమ్మా. మీ అమ్మాయి పాస్వర్డ్. ఊ అంటావా? ఓకే అల్లుడు, రేపు ఉదయం ఇదే టైంకి మీరు ఇద్దరు ఓకే అంటే పెళ్లి చేస్తా. ఓకే నాన్న. ఏమైందమ్మా? ఒకసారి చూడండి నాన్న. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలని ఫోటోలు అడుగుతున్నాడు అల్లుడు. ఒకసారి రొమాంటిక్ ఫోటో. అరే కుక్క, ఏంట్రా ఇది? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ఫోటోలు ఎందుకు అడుగుతున్నావు? ఓహో అదే, నేను షార్ట్ ఫిల్మ్ తెస్తాను అంకుల్, దానికోసం ఫోటోలు అడుగుతున్నా. మేనేజర్ వా పార్ట్నర్ ఫోటోలు అడగడానికి? వాడి ముఖం చూసినప్పుడు నాకు అర్థమైంది. అంకుల్, పిచ్చిగా మాట్లాడుకో. ముయిరా, వాడి పారేసిన మాస్కులు కూడా ఉతుక్కుని అమ్ముకునే ఎదవా. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నువ్వు నా కూతురా, పోరా. ఏమైందిరా? ఏం లేదమ్మా, మీకు చెప్పకూడదు, వెళ్ళండి లోపలికి. నా సెల్లో అన్ని ఉన్నాయి, దీని సెల్లో ఒక్క మెసేజ్ లేదేంటి? అసలు ఉండాల్సింది దీని సెల్లో కదా. ఎవరమ్మా? ఎవరు? లీసియా అంటున్నాను. లీసే కాదమ్మా, స్పందన. నీకు ఎప్పుడేం చెప్పాడు దీని గురించి? అరే కుక్క, సిగ్గుందిరా నీకు. ఏమైంది? స్పందన ఎవరు? చెప్పాను కదా నీకు, నన్ను నమ్మవా వర్ష? నువ్వు ఎవర్రా నమ్ముతాడు? స్పందన నీ చెల్లని చెప్పావా లేదా? చెల్లని చెప్పలేదు, నేను ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు చెల్లని చెప్పావు. నేను ఫ్రెండ్ అని చెప్పాను. చెల్లని చెప్పావు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పావా, చెల్లి అని చెప్పావా? ఫ్రెండ్ వాళ్ళ చెల్లని. నాన్న, నా జీవితం నాశనం అయిపోయింది నాన్న, ఇలాంటి వాడిని ప్రేమించి. ఇన్ని కాదురా. అమ్మా బయటకు రండి. ఎలా కన్నావమ్మా వీడిని? 9 మాసాలు మోసే కన్నానండి. జాతి రత్నాలు పంచలేసే గోతులు కప్పెడతా.
నేను ఎంత పతివ్రతనో తెలుసారా నీకు? ఒక అబ్బాయి అటు వెళ్తే ఇలా ముసుగేసుకుంటాను రా నేను. అంత పతివ్రతగా బతికిన దాన్ని మోసం చేస్తావురా. ఇంకొకసారి నీ ముఖం మాకు చూపించుకో. నన్ను ఇంకోసారి వేద్దాం. నువ్వు నా మీద వస్తున్నావు. అడుగుదు హోరా. వాళ్ళు ఏంట్రా అలా తిట్టేళ్తున్నారు? అది నేను ప్రేమించుకున్నావు అమ్మా. ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నావు. నా ఫోన్ లో మెసేజ్లు అన్ని చూస్తుంది. దాని ఫోన్ లో ఒక్క మెసేజ్ లేదు. నువ్వు కూడా దాని ఫోన్ చెక్ చేయి. చెక్ చేశానమ్మా. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు, ఫేస్బుక్ లో ఒక్క మెసేజ్లు కూడా లేవు. అరే ఇమ్మో 6 నెలల నుంచి ఇంటికి అద్దె కడతలేవు. కడతావా లేకుంటే ఇల్లు ఖాళీ చేస్తావా? నా కాడ క్యాష్ లేదు సార్. క్యాష్ లేకుండా గూగుల్ పే, ఫోన్ పే చేయవు. ఇది వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాకుండా ఫోన్ పే లో చాటింగ్ చేస్తుందమ్మా ఇది. వర్ష ఏరా నీతి లేని కుక్క, నా కూతురు పాదాల దగ్గర పడరా, నీ పాపం పోతుంది. పాదాల దగ్గర కాదు, ఫోన్ పే లో పడతాను. ఏంటే ఫోన్ పే లో చాటింగ్ ఏంటే? అల్లా 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 అన్నావు కదరా, అన్నావు కదరా. ఇప్పుడు ఏం చెప్తావురా? నీ కూతురు ఫోన్ పే లో చాటింగ్ చేస్తుంది. వర్ష అన్ని ఏళ్ళు పెట్టాడంటే వెనకాల. ఏంట్రా నీ కూతురు పతివ్రత? ఏంట్రా మాట్లాడో? ఇదే నీ తిరుగు. రే ఏమని పెట్టిందిరా నా కూతురు మెసేజ్? బుజ్జి కన్నా కన్నా చేశాడమ్మా, నీ ఎక్స్ చేశాడమ్మా. రే ఫోన్ పెట్టరా. పూలనే కునుకేయమంటా. ఇలాంటి కూతురున్నారా చేసుకునేది? పోరా. ఇలా రండి. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇలాంటి గొడవలు జరుగుతాయనే ముందుగా మీకు ఫోన్లు ఇచ్చి ఈ రోజు ఒక్కరికొకరు అర్థమైందిగా. ఎవరు ఏం దాచుకోలేదుగా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. మరి వీడియో కాల్ చేశాడు. అమ్మా అవన్నీ కామను. నువ్వు మాత్రం ఓఎల్ఎస్ పనులు రాలుతాయి. ఇదిగో ఇంకా ఒకరి దగ్గర ఒకరు ఏం దాచలేదుగా. కూర్చోండి బాబు. ఆలస్యం చేయకుండా అమ్మాయి మెడలో తాలిగట్టు. నాన్న వీడికి వేరే ఫోన్ ఉంది నాన్న, రెండో ఫోను. అంటే ఇది ఫోన్ పే. రే నా కూతురు తప్పు చేసింది కానీ ఒక ఫోన్ లోనే తప్పు చేసింది. రే నేను ప్రతివ్రతన్ రా. వద్దమ్మా వచ్చే. మీ నిప్పు 2 ఫోన్లు ఆడుతుంది. మరి దీనికే ఏం సమాధానం చెప్తారు అంకుల్? అల్లుడు గుర్తుపెట్టుకోండి, ఈ సెల్ ఫోన్ ఉన్నంత వరకు మీరు సుఖంగా ఉండరు. కాబట్టి ఫోన్లు వదిలేస్తారా కలిసి ఉంటారా? దీన్ని వదిలేస్తాను కానీ నా ఫోన్ మాత్రం వదిలేదు. కావాలంటే ఆడిని వదిలేస్తాను కానీ నా ఫోన్ అసలు వదలను. పోవే. పోరా. అమ్మా ఇలాంటి పిల్లలకి అన్నందుకు నా మొక్క మీద ఒకసారి ఉమ్మేయండి. లైఫ్ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్. హలో ఎవరండి ఇంట్లో? ఎవరు బియ్యం బస్తా లోపల పెట్టింది? నరేష్ గారు అంటే మీ పేరే సార్? నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను. చెప్పు, అది అద్భుతం కాదు మేము చెప్తాం. హీరో గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మీరు మేనేజర్ గా ఒక పర్మిషన్ ఇప్పించి ఆయన కాల్ షీట్ ఇప్పిస్తే ఒక్కసారి ఆయనతో సినిమా చేద్దాం సార్. ఇంతకీ రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నావు? సార్ ఆయన రేంజ్ కి పర్ డే 5 lakhs అనుకుంటున్నాను సార్. ఏం మాట్లాడుతున్నా? 1,50,000. ఆయన 1,50,000 చేస్తాడా? ఏమన్నా అడిగితే 50,000 అని చెప్పు. మరి 1,00,000 రూపాయలు నాకు ఇంతకీ ఆయనకి మీకు రిలేషన్ ఎలా ఉంది సార్? అది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేనే. తప్పలేదు. మొత్తం జగరాగిపోయింది. మా తాతయ్య చెప్పాడు ఎక్కడ పోయిందో అక్కడ ఏరుకోమని చెప్పాడు. అందుకే ఈ దగ్గరికి వచ్చి ఏరుకుంటున్నా. పిలవండి సార్. సుధీర్ గారు ఏమా భాస్కర్ సార్ నేను ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను, మీరు హీరో అయిపోయారు సార్. ఏ పర్లేదు కూర్చోండి భాస్కర్. ఏంటి సంగతులు? మంచి కథ తయారు చేసుకున్నాను సార్. ఓ డైరెక్షన్ నువ్వు? అవును సార్. ఓ కంగ్రాట్స్ భాస్కర్. ఎవరితో తెద్దాం అనుకుంటున్నావు? మీరే సార్. నాతోనా? అవును సార్. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయటికి పోరా. ఏమనుకుంటున్నావురా? తగ్గినకి పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళ అనిపిస్తున్నాడా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ క్లోజ్ అంటున్నావు. ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నావురా? 3 months అనుకుంటున్నావా? ఎలాగో ఫ్రెండ్
ఎన్నంటున్నావు క్లోజ్ అంటున్నావు. పక్క పక్కనే ఉంటానంటున్నావు. ఇంకో మాట చెప్పు, లాస్ట్ ఎంత అంటావు? ఎంత ఊడ్చినా 50,000 అన్నా పైసా కూడా అరే, మీ నెక్స్ట్ సినిమా ఏంటి? కాలింగ్ శాస్త్రం. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. కాలింగ్ సహస్రాను. కాళీ శాస్త్రరా, కాళీ శాస్త్రరా. నెక్స్ట్ సినిమా ఏమనుకుంటున్నావురా? గాలోడు అనుకున్నాడు. రేపటి నుండి అన్ని డేట్లు ఖాళీ చేస్తాను. ఏదో ఎమోషన్ లో చెప్పాను కానీ. భాస్కర్ ఇటు రండి. నరేష్ గారు నా ఫ్రెండ్, ఫస్ట్ టైం డైరెక్షన్ ఏదో మనం చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటది. మీరు ఫ్రెండ్ అంటున్నారు, చూసి ఏదో ఒకటి చేయండి. మీరు మనం మాట్లాడండి. అగ్రిమెంట్ చేసుకోండి. సరే ఒకసారి మళ్ళీ చూసుకోండి. అరే భాస్కర్ నా ఫ్రెండ్ అండి బాబు. మీరండి సైన్ చేశాను సార్. మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నైట్ డేట్స్ ఎక్కువ కావాలి సార్. నైట్ డేట్ ₹1,00,00,000 ఇచ్చిన కష్టం. ఎందుకంటే సార్ నైట్ షూట్ ఉంది సార్. నువ్వు 1,00,00,000 కాదు, 1,50,00,000 ఇచ్చిన కష్టం. ఏ సార్ నైట్ సేమ్ జ్ఞానంలో ఉంటాడు, జ్ఞానంలో ఉంటాడు. ఓ పని చేస్తాను సార్, డేలోనే నైట్ ఎఫెక్ట్ ఇస్తాను. అది ఓకే రేపు కలుద్దాం భాస్కర్. అయితే లొకేషన్ కలుద్దాం ఓకే సార్. జాగ్రత్త బాయ్. అదే సార్ 50,000 అలా ఒప్పించారు ఒప్పుకుంటాడు. 49,000 ఒప్పుకుంటాడు. సార్. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. ఓకే ఓకే. మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే నా అదృష్టం అనుకున్నాను, కానీ సారు గుర్తు పెట్టుకోండమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేశారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేస్ గుర్రంలో ఉన్నావా? ఒకే షాట్ కార్ తుడుస్తుంటాడు. నేను మా కౌశక్ సుధీర్ అని చెప్పేలా నేను చూసాను సినిమా, నాకు కనిపించలేదే. ఇప్పుడు చూడు కార్ తుడుస్తుంటాడు ఒక సెకండ్ లో. సార్ రేసు గుర్రం సినిమాలో రేసుగుర్రం సినిమాలో మెరుపుతి గారి క్యారెక్టర్ చేస్తాడు. అంటే ఏంటి సార్? మెరుపుతిగా ఇలా వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతే సార్ ఫస్ట్ సీన్ లోకి వెళ్ళిపోతాం సార్. అద్భుతమైన సీను. చెప్పండి సీన్ హీరోయిన్ చెప్పండి. కి లవ్ ప్రపోజల్ సార్. లోపల అంటే ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి మంచి గట్టిగా అవన్నీ ఉండవు సార్. మరి మీ స్టైల్లో కాదు, ఇప్పుడు కరోనా పీరియడ్ డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. ఒక 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కరోనాకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం కరోనాకు మాకు వస్తుందని భయం కాదు సార్, మీ వల్ల కొత్త కోవిడ్ 2022 వస్తుందని భయం. ప్రపోజింగ్ ఎలా చేయాలి? అక్కడ ఉంటది ఆవిడ, ఇక్కడ నుంచి ఐ లవ్ యూ అంటే అదేం ఫీల్ బాగుంటది. ఇద్దరు దగ్గరికి వచ్చి మంచి బాగుంటది సార్. అవన్నీ కుదరవు సార్, సినిమాలో కసి ఉంటది కానీ స్క్రీన్ మీద అవన్నీ ఉండవు సార్. ఓకేనా సార్? రెడీ హీరో గారు, మా పాపారా రెడీ? ఒకసారి ఐ లవ్ చెప్పండి. ఐ లవ్ యూ. సూపర్, అద్భుతంగా వచ్చింది. ఓ ప్రకాష్ గారు, మీరు ఆ సీన్ లోకి వెళ్ళిపోండి వెనక్కి, టీవీలోకి. సార్ మీరు దూరంగా జరగండి. ఇప్పుడు వచ్చి ఏ సినిమాలో కూడా చేయలేండి సీన్ సార్. ఏంటిది? మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది సార్. నేను ప్రేమించిన ఇంకోటి రొమాన్స్ చేస్తుందా? రొమాన్స్ చేస్తుంది. నేను ఖాళీగానే ఉన్నాగా మీరు ఖాళీగా కాదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది. అప్పుడు మీ ఫీలింగ్స్ నేను రికార్డ్ చేసుకుంటా. ఏవయ్యా భాస్కర్, ఇక ఉన్న మైండ్ ఏమన్నా ఉందా లేకపోతే పోయిందా? నేను ప్రేమించిన ఇంకోటి ఎవరితో రొమాన్స్ చేస్తే నేను చూడటం ఏంటి? ఇక్కడి నుంచి 7 సంవత్సరాల నుంచి మీరు రొమాన్స్ చేస్తుంటే మేము చూడలేదా? మేనేజర్ ఇట్రా, వంట మీద అరుస్తున్నాడు ఏంటి? ఏమనుకుంటున్నాను సార్? You సారీ, can't. Why? నేను పెట్టొద్దు అన్న, మీరు అది సైన్ పెట్టారు. గాలోడు కాలింగ్ శాస్త్రా. కాళీ సహస్ర. టైం వేస్ట్ సార్. రండి, రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏంటండి ఏదో కోట్లు కొట్టించినట్టు 50,000 రూపాయలు ఇస్తున్నారు మీరు. నా హీరోయిన్ ఇంకోటితో రొమాన్స్ చేయడం. చూడండి, వేరే వాళ్ళు రొమాన్స్ చేస్తే చూడరా? బాధ. ప్రేమించిన అమ్మాయి ఎవరితోనూ కులుకుతుంది, ఎదురుగుంటా వాడు కౌగులించుకొని అమ్మాయి- నాకు అని చెప్పొద్దండి. సరే ఇస్తాను ఏదో ఒకటి. సార్ చూడండి, మీరు ప్రేమించిన అమ్మాయి చూడండి సార్, ఎదురుగుంటా రొమాన్స్. అబ్బా నాకు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు సార్? ఆ పొజిషన్ లో నేను ఉండాలి. నేను ఏదో ఒకటి చేసేస్తాడు. చూడండి చేతులు పట్టుకుంటే అంటున్నాడు ఏదో. అదే నేను ఉంటే స్క్రీన్ కిందకి వెళ్ళిపోండి ఈ పాటికి. చూడండి సార్, మీరు ప్రేమించిన అమ్మాయి ఏదో యూట్యూబ్ లో సకీల సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? బాధ కనిపించాలి ఫేస్ లో. నాకు బాధ రావట్లేదు సార్, ఇలాంటివి చూస్తే నాకు. ఈ సినిమాలో మీకోసం అని చెప్పి మీకు ఇష్టమైన రేష్మిని పెట్టాను. ఈ సినిమాలో కళలో ఇద్దరికి లిప్ టు లిప్ కళలో ఇద్దరికి. కుర్చీలో కూర్చోండి.
కట్ 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 ఏంటి సార్ ఇది? ఈ సినిమాలో రేష్మి మీ చెల్లెలు క్యారెక్టర్ సార్. ఏంటండి కళ్ళు పోతాయండి అలా మాట్లాడితే? ఇది రష్మి కాదండి, ఈ అమ్మాయి పేరు రష్మి అంతే, ఆ రష్మి కాదు. అమ్మాయి పేరు రష్మి ఉంది కదా, అది చాలు. ఏ చేస్తారా చేయరా మీరు? ఏ చేయరండి బాబు, తెలుగు భాష నాకు నచ్చని పదమే ఆ చెల్లి అక్క. మేనేజర్ ఏంటి మాట్లాడండి. వద్దు వద్దు అన్న, పెడతా పెడతా అన్న, పెట్టావుగా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నాడు, గున్ వాళ్ళ మీద గుచ్చాడు. అవసరం మన ఆస్తి నమ్మేద్దాం కానీ రష్మి అనే పేరు ఆస్తి మొత్తం 1,50,00,000 ఎందుకు కానీ. తప్పండి బాబు, ఏంటండి? ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలా, మంకీస్ కాలింగ్లు కాదు, అన్నయ్య క్యారెక్టర్ కూడా చేయాలి. గాలంట గాలి, గాలంట గాలి. మనకి ఇలా ఇవన్నీ కష్టం సార్. కావాలంటే హీరోయిన్కి నాకు లిప్ బ్లాక్ పెట్టండి. లాస్ట్ క్లైమాక్స్ సీన్. ఏంటి క్లైమాక్స్? మా చెల్లిని పెళ్లి చేసుకొని చెప్పండి, అయిపోద్ది సినిమా. ఒక్క నిమిషం జస్ట్ ఇప్పుడే వాష్రూమ్ కలిసాం, పారిపోతాను. నువ్వు ఏదో మేనేజ్ చేయరా. ఏడ్రాడు పోయాడు, మరి సినిమా ఆగిపోయింది. నేనేం చేయాలరా? నువ్వు ఏదో ఒక హ్యాండ్ ఇచ్చేయి. బాధపడిన పొచ్చేసా కదా, నేను ఉన్నానుగా, మీరేం కంగారు పడకండి, వాడిని కేసేస్తాం. ఎక్స్ట్రా జబర్దస్త్. పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి. కేక్ పోయి నాయనా, ఏమైంది నాయనా? రంగా కోపిస్తేనే కోస్తా. రంగయ్య అమ్మగారు, బాబు చేత కేక్ కోయించు. బాబు గారి చేత నేను కేక్ కోయించటం ఏంటి అమ్మగారు? రంగయ్య నేను చెప్తున్నాను కదా, వచ్చి కేక్ కోయించు. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు గారు అనుమతిస్తారా? పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి. రంగయ్య అమ్మగారు, బాబుని తీసుకెళ్లి కాన్వెంట్ వదిలిరాయి. అమ్మగారు, చిన్న బాబు గారిని తీసుకుని కారులో నేను కాన్వెంట్ కి వదిలి రావాలా? రంగయ్య నేను చెప్తున్నాను కదూ, బాబుని తీసుకెళ్ళు. బాబు గారు వెళ్ళమంటారు? వర్షం పడుతున్నట్టుంది, ఇంకా రంగయ్య రాలేదే. అమ్మగారు, రంగయ్య బాబుని వదిలేవా? వదిలేశాను అమ్మగారు. సరే రంగయ్య, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అమ్మగారు. నేను బయట ముచ్చేల కొనడానికి పోతున్నాను, నాతో వస్తే పోయేదోళ్ళు నేను వదిలేస్తాను. మీ కారులో ఈ పని ఎక్కించుకుని వెళ్తారా? నేల మీద నేనున్నాను, ఆకాశం అంత ఎత్తులో మీరుండారు అమ్మగారు. నేల మీద ఉన్న నీళ్ళు ఆవిరైతేనే ఆకాశం నుండి వర్షం కురిసేది. అబ్బో అబ్బో అమ్మగారు. అదే రంగయ్య. రంగయ్య వర్షం పడుతుంది, లోపల గొడుగుంది తీసుకురా. అలాగే అమ్మగారు. రంగయ్య లోపల కరెంట్ లేదు, చీకట్లో నీకు కనపడదు. పద, నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు గారు, చచ్చిపోయాడు. మన బాబు పెద్ద చదువులు చదువుకొని విదేశాలన్నీ తిరిగి వస్తున్నాడండి. అమ్మా బాబు నన్ను ఆశీర్వదించు. బాబు నువ్వు తీసుకోవాల్సిన ఆశీర్వాదం కాదు నాయన, అర్థమైందమ్మా. రంగయ్య ఆశీర్వాదం, రంగయ్య ఆశీర్వాదం. నన్ను ఆశీర్వదించు రంగయ్య. ఒక్క నిమిషం బాబు. బాబు గారు, వాడికి పెద్ద తేడా లేదు, చచ్చినప్పటికి బతికినప్పటికి. నేను విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? నాయన నువ్వు వెళ్ళి మన ఎస్టేట్ వివరాలన్నీ చూసుకో. సరేనమ్మా. రంగయ్య లోపలికి రా, లోపలికి రా. ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి, ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి. రాజాబాబు ఇల్లు చాలా సంవత్సరాలైంది, ఇంతవరకు ఎలా ఉన్నాడో ఒక్క ఉత్తరం కూడా లేదు. ఇలా కాదు, నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. ఏమిటి దేవి, నీకోసం ఉత్తరం ముక్క రాస్తే చదవవు? ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. సరే, ప్రియాతి ప్రియమైన దేవికి నీ ప్రియుడు
రాజాబాబు వ్రాయినది ఏమనగా నేను ఇచ్చట కుశలంగా ఉన్నాను, మరి అక్కడ నీవు ఎలా ఉంటాను? నీవు అక్కడ ఉన్నాను, ఇక్కడ చిక్కిపోయాను. ఈ ఉత్తరం రాసి 6 నెలలు అవుతుంది. నాకు తెలిసి ఇది బట్వాడ అయ్యేసరికి నేను ఇంటికి వస్తానేమో. వచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. దేవి చెప్పు. నా విదేశీ విద్య అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవాల్సింది. అబ్బా వద్దు. ఏ మీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? మీరెక్కడ, నేనెక్కడ? దయచేసి మనకు పెళ్లి కాలేదు కదా, మీరు అక్కడే ఉండండి. ఏమే నంగనాచి, నాచో పట్టు చీరలు కొట్టించుకున్నప్పుడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఈ స్థాయిలు గుర్తుకు రాలేదే? నన్ను నాశాంతో శంకనాకి ఇచ్చినప్పుడు నీకు ఈ స్థాయి గుర్తుకు రాలేదే? పక్క వాళ్ళు ఎవరో చూస్తే బాగోదు. చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది తెలియదా నీకు? రంగం వచ్చింది. ఏం చేస్తున్నావు నాయనా? అంటే పూల మొక్కల మీద పరిశోధనలు చేసి వచ్చాను కదమ్మా. పువ్వు ఎలా పరిమళిస్తుంది, అది ఎలా వికసిస్తుంది, ఆ గంధం బయటికి ఎలా వస్తుందని చిన్న క్లాసు చెప్తున్నానమ్మా. విదేశాలకు వెళ్ళి ఇదే చదువుకున్నావు నాయనా నువ్వు? ఏమే మగలాడి ఐశ్వర్యవంతుని చూసి పొల వేస్తావా? నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ముందు బయటకెళ్ళు. దేవుని ప్రేమించడం తప్ప అమ్మా? తప్పనట్లే నాయనా, మన స్థాయిని చూసి ప్రేమించమంటున్నాను. అంటే పని వాళ్ళని ప్రేమించకూడదా అమ్మా? చిన్నబాబు, ఈ తల్లి మాట ఏ మాత్రం నీ గౌరవం ఉన్నా నాతో రా. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే, మనసు గతింతే. నేను ఇలా చూస్తుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది. చిన్నబాబు, దేవి చిన్నబాబు, దేవి చిన్నబాబు, దేవి వచ్చింది కీచు గొంతుకుది మళ్ళీ. రంగయ్య, ముందు దాన్ని బయట తరివి. రంగయ్య, దేవి మీద చెయ్యి పడిందా నాలో చెడ్డవాడిని చూస్తావే? బాబు రంగయ్య, అబ్బా నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా దాన్ని బయటికి తరివి. రంగయ్య, బాబు నాలో రాక్షసుని చూడొద్దు. బాబు రంగయ్య, అమ్మా చిన్నబాబు, ఎంత పని చేశావురా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా దేవి మీద చెయ్యేస్తావే? రంగయ్య మీద చేస్తావా? ఒక పనివాడి కోసం నన్ను చంప మీద కొట్టావే? ఎవడు పనివాడు? ఎవడు? అసలు రంగయ్య గురించి నీకేమి తెలుసురా చిన్నబాబు? అమ్మగారు వద్దు అమ్మగారు, చెప్పొద్దు. ఆపు రంగయ్య, ఇంతకాలం నా మనసులో ఎంతో దాచుకున్నాను రంగయ్య, ఇక నేను దాచుకోలేను. కొంపదీసి రంగయ్య తండ్రి కాదు కదా? నువ్వు ఈ రోజు పెద్ద పెద్ద చదువుకొని ఇంత ఆస్తికి వారసుడు అయ్యావంటే ఎవరు అనుకున్నావురా? రంగయ్య కాదు, ఒంట్లో బాగలేక నేను మంచాన్ని పడితే నువ్వు పాలు కోసం అని ఏడుస్తున్నప్పుడు నీ పాలు పట్టిన గొప్ప మనసురా రంగయ్య. మీ నాన్న చచ్చిపోయి మన బంధువులందరూ మనం వదిలేస్తే మన సంతోషం కోసం కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా మన కోసమే పడిగాపులు కాస్తున్న గొప్ప త్యాగమూర్తిరా రంగయ్య. దేవుడా, నీ టాలెంట్ అమ్మగారు గుర్తించినట్టు నేను గుర్తించలేకపోయాను. ఒక్క మాట క్షమించాలని చెప్పు, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను. బాబు చెప్పు, ఒక్క నిమిషం బాబు. బాబు గారు
ఒక చిన్న మాట అమ్మగారు. చెప్పు రంగయ్య. పిల్లలిద్దరూ మనసులు కలిశాయి, వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసేయండి అమ్మగారు. ఏ రోజైనా నీ మాట కాదన్నానా? నీ మాట కాదన్నానా? నీకెలా తోస్తే అలాగే చేసే. మంచిదమ్మా, దండలు తీసుకురండి. బాబు అమ్మా, మీ ఇద్దరం విహారయాత్ర కోసం లండన్ వెళ్తాం, మీరు ఇక్కడే ఉండండి. బాబు లంకంత కొంపల నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను రా. అదేదో మీరు ఇక్కడే ఉండండి. రంగయ్య రంగయ్య. పర్మిషన్ పర్మిషన్. ఒక్క నిమిషం. అయ్య గారు వెళ్ళి రావచ్చా? రంగయ్య, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. అలాగే బాబు. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. మంగమ్మ మంగమ్మ ఎక్స్ట్రా జబర్దస్త్. హాయ్ బ్రదర్. హాయ్ భయ్యా. ఐఎమ్ డైరెక్టర్. సూపర్ సార్. ఎన్ని సినిమాలు చేశారు? 150 సినిమాలు, ఓ కానీ కో డైరెక్టర్ గా చేశాను. మీరు అసిస్టెంట్ డాన్సర్. ఎన్ని సినిమాలు చేశారు? నేను 50 సినిమాలు చేశాను. అసిస్టెంట్ గా. అవును సార్. కూర్చో. కాబోయే డైరెక్టర్, కాబోయే డాన్సర్. కాబోయే మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. మనం కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు భాస్కర్ సార్. 150 సినిమాలు పనిచేశాను సార్. అవునా? డైరెక్షన్ ఛాన్స్ కోసం చూస్తున్నాను సార్. నేను అడిగాను నేను. నేను చెప్పాలి కదా సార్. యాటిట్యూడా ఫుల్. ఏం చెప్తావు? అదే ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మన నెల్లూరు సుబ్బారెడ్డి గారు చెప్పారు సార్. ఫోన్ కలుపు. సార్ సుబ్బారెడ్డి గారు అనే సార్, కో డైరెక్టర్ భాస్కర్ ని. ఆ సార్ కలిశాను సార్, ఒకసారి మాట్లాడండి సార్. సార్ సార్ లైన్ లో ఉన్నారు. హలో సుబ్బి. హలో ఒరే సుబ్బి, ఏంది ఇది? ఒరిజినల్ ఫోన్ అది. అయితే క్యారెక్టర్ ఉన్నాను ఇక్కడ. అదే భాస్కర్ అని. నేను చూసుకుంటాను. ఓకే బాయ్. ఇది ఫోన్ అంటే. ఎన్ని సినిమాలు చేసావు? 150 సినిమాలు కో డైరెక్టర్ గా పనిచేశాను సార్. నా దగ్గర అద్భుతమైన కథ ఉంది. ఓకే. ఒకసారి చెప్తాను, లైన్ వింటారా? ఇప్పుడు ఏ సినిమాలైనా హీరో ఫ్యామిలీని కాపాడుకుంటాడు, కానీ మన సినిమాలు ఏంటంటే హీరోయిన్ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటాడు సార్. ఎలా ఉంది సార్ కథ? బాలేదు. నాకు ఎలా ఉండాలంటే 3 పాటలు ఉండాలి. ఫస్ట్ సీను, సెకండ్ సీను, లాస్ట్ సీన్. ఫస్ట్ సీన్ ఏంటంటే మీలో ఉన్న హీరోయిజం బయటపడుతుంది సార్. ఓకే. ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫాదర్ ని కాపాడతారు. ఓకే. క్లైమాక్స్ లోకి వచ్చేసరికి హీరోయిన్ ఫ్యామిలీని కాపాడతారు. సూపర్. డబ్బులు ఇరా. ఇవి అడ్వాన్స్ పెట్టు. ఇతనేంటి? సార్ డాన్సర్. ఎన్ని సినిమాలు చేసావు? నేను డాన్సర్ గా 50 సినిమాలు చేశాను సార్. సరే ఓ స్టెప్ చూపిస్తాను సార్. డాన్సర్ సార్, నేను కూడా చాలా సినిమాలు నువ్వు చెప్తావేంట్రా? వేష్టపతి మెగాస్టార్ చిరంజీవి గారు కదా అవును సార్. కొరియోగ్రఫర్ నువ్వా? చేసిన డాన్స్ మాస్టర్ కి అసిస్టెంట్ నేను చేశాను సార్. సార్ నమస్కారం సార్, నా పేరు జితేందర్ సార్. నేను 50 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను సార్. కీబోర్డ్ ప్లేయర్ వాయిస్తాను సార్ నేను. నేను ఏం అడిగాను? ఏం అడగలేదు సార్. మళ్ళీ మొత్తం స్టోరీ చెప్తానంటే నాకు అర్థం కాదు. వాళ్ళని అడిగారు కాబట్టి నన్ను కూడా అడుగుతారేమో అని చెప్పాను సార్. చెప్పు సార్. నా పేరు జితేందర్ సార్. జితేందర్ కాదు, ఎన్ని సినిమాలు చేస్తావు చెప్పు. 70 సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్ వాయించాను సార్. ఒక ట్యూన్ చెప్పు. ఏ స్కేల్ వాడాను సార్? నేను నటరాజ్ వాడాను సార్. మీరేది వాడారు సార్? క్యామిల్. అడిగింది సాంగ్ లో స్కేల్ ఏం వాడు? 7/5 సార్. 35 వాడు. 35 ఉందా సార్? 65, 85 అట్లా 85 వాడరా? బాగా ఉంది కదా. ట్యూన్ బాగాలేదు, నేను చెప్తాను. లా 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 లా. లా 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 లా. లా లా లా. లా లా లా. నువ్వు 2 వాడావు. టి అను. నేను 3 వాడాను. డబ్బులు ఇరా. రేపు వచ్చేసి రే. నీకు బుద్ధుందారా? ప్రపంచంలో ఎవడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్యూన్లను కాపీ కొడతాడు. నువ్వేంట్రా చెప్పిన 2 నిమిషాల కాపీ కొట్టావు? కడుపు కన్నం తింటున్నావా? గడ్డి తింటున్నారా? చూడా దిగుచుడా నికృష్ట తేలుస్తా. వాడు నన్ను కొట్టేసి అనుకుంటున్నారు కదా? లేదు సార్, అది హలూజినేషన్. అంటే ఏంటి సార్? అంటే భ్రమ. వాడు కొట్టేట్టు ఫీల్ అయ్యాడు. నన్ను కొట్టే దమ్ము లేదు, సీన్ లేదు. ఓకేనా? ఓకే. మీ ఇద్దరు ఓకే అయిపోయారు. రేపు షూటింగ్ వచ్చేయండి.
సార్ హీరో ఎవరు చెప్పలేదు. దగ్గరికి రా. దేవుడు ఎవరు నీకు? దేవుడు వెంకటరామూర్తి సార్. నేను ఆ దేవుడు కదా. మీరే సార్. ఆ ముక్క ముందు చెప్పాలి, కొట్టక ముందు. బాబు సెట్ ప్రాపర్టీస్ అని తీసుకురండి అమ్మా. ఎక్కడే హీరో? సార్ నమస్తే సార్. ఎన్ని గంటలకు వచ్చారు? సార్ మేము 6 o'clock వచ్చాం సార్. ఓకే ప్యాడివ్ ఏ సార్? తగ్గు తీసి నా ముందు. రెడీ చెప్పు సార్. ఫస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం సార్. సాంగ్ డిసైడ్ అయిపోయా? సాంగ్ డిసైడ్ అయిపోతుంది సార్. మంచి అద్భుతమైన సాంగ్. Okay. హీరోయిన్ మీకు మీ ఫోటో చూడగానే పడిపోతుంది, మీరు ఎంటర్ అవుతారు. ఒకసారి సాంగ్ హీరోయిన్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ ఒక్క నిమిషం. హీరోయిన్ వచ్చిందే? వచ్చింది సార్. సార్ బ్లెస్సింగ్స్ అంటే తీసుకో. అది బొంబాయిలో తీసుకుంటారు, ఇండియాలో తెలుగులో ఎలా తీసుకోవాలి? ఓకే సార్ అదేంటి బోడీ ఇలా పెట్టారు? సారీ సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? కష్టపడి కథ రాసింది నేను, మాటలు రాసింది నేను, డైరెక్షన్ నాది, మీరేసుకున్నారేంటి సార్? నాకు అర్థమైపోయింది ప్రాబ్లం. ఇంకా సార్ 15 సంవత్సరాల నుంచి కో డైరెక్టర్ గానే ఉన్నాను సార్. నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే సార్. అందుకే మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, నిర్మాత అన్ని నేనే. మూసుకొని చెయ్యి. ఫస్ట్ సాంగ్ వెళ్దాం సార్. చెయ్యి. పాపతో కొరియోగ్రఫీ సాంగ్ ప్లీజ్ అమ్మా. సార్ స్టెప్స్ చూపించారు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే. మీది మేడం. ఓకే ఓకే. ఓకే గుర్తుకొచ్చిందా? సార్ ఇప్పుడు మీ స్టెప్స్ చూపిస్తాను. ట్రైల్ చేద్దాం. షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, డైరెక్ట్ షార్ట్. ఎవరైనా యూకే. రెడీ యాక్షన్ మ్యూజిక్. కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధ కావాలని అది ట్రాలీ లాగేవు కదా. ట్రాలీ బేరింగ్ లో ఆయిల్ వేయలేదు సార్. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు కింద పడితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? స్లోగా లాగలేదు లేదా? సారీ సార్, క్షమించండి సార్. ఇప్పుడు ట్రాలీ సెట్ ఉంది, మళ్ళీ ట్రాలీ షార్ట్ ఉంది సార్. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంది, హెల్మెట్ పెట్టుకుంటాను. హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు ఎవరికి కనిపిస్తావు జనాలు అడుగుతారు సార్. హీరో గారు ఓకే యాక్షనా సార్? కట్టు. ఎందుకు సార్? ఇక్కడ ఏముంది? సుధాకర్ పండు. మన పండ్లేవి? పండు ఎందుకు సార్ ఈ సాంగ్? నాకు పండు ప్రతి సీన్ లో ఉండాలి. ఓకే ఫ్రూట్స్ అరేంజ్ చేయండి. వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇసురుతూ ఉండండి. ఓకేనా? రెడీ సార్. మ్యూజిక్. కనివి తీరలేదే నా మనసు నిండలేదే. కట్ 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 కట్. ఆ కాయ ఎవరు పెట్టారు? ఫ్రూట్స్ ఏమన్నారు కదా సార్? షార్ట్ లో ఫ్రూట్ రావాలన్నారు. ఫ్రూట్ కాదు అది, కాయ. అది ఫ్రూట్ అంటే తల మీద ఏమనే అంటే నన్ను చంపేద్దామనే, నన్ను చంపేద్దామనే. నెక్స్ట్ సీన్ ఏంటమ్మా? నెక్స్ట్ సీన్ హీరోయిన్ తో సాడ్ సిచ్యువేషన్ సార్. అక్కడ కూడా పళ్ళు ఉండాలి. హీరోయిన్ ఏడుస్తూ పాడుతుంది సార్ పాట. అక్కడ ఏంటి? అక్కడ సుధాకర్ పండు. ప్రతి సీన్ లో పండు ఉండాలి. సార్ రెడీ? రెడీ. కెమెరా రోలింగ్. ఓకే యాక్షన్ మ్యూజిక్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని తెలుసు. ఓకే కదా? ఇది డాన్స్ అంటారా? డాన్స్ కాదు, నీ ఎక్స్ప్రెషన్ పెట్టాను. సార్ డైరెక్టర్ గారు ఇలా ఒకసారి రండి. ఎవరండి వీడు? బురదలో పండు పడినట్టు కొడుతున్నాడు. అరేయ్, ఎలా ఉందో తెలుసారా? చింపాంజీ పట్టలేసినట్టు నా ఫేస్ అంటా. రేపు థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యి ఎవరైనా డాన్స్ నేర్పిందని నన్ను చెప్పు తీసుకుని కొడితే ఎవరికి చెప్పారా నేను? ఎటు నుంచి వస్తారా ఇండస్ట్రీకి? నన్ను అంటావేంట్రా? అయిపోయింది కదా, మూసుకొని దుబ్బి. సూపర్ సార్. సినిమా కంప్లీటెడ్. ఏం చేయమంటారు? నువ్వు మామూలుగా ప్రతి సినిమాకి ఏం కొడతారు? గుమ్మడికాయ కొడతారు. ఇక్కడ పండు కొట్టిన వెరైటీగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నా అంటే తొక్కలో నీకు చెప్పినట్టు వినాలంతే. యూకే ఇక్కడ. ఓకే సార్, సినిమా అయిపోయింది కాబట్టి అట్టుపండు కొడతాం. ఎస్ కొట్టు. ఎక్కడ కలుద్దాం సార్? సుదర్శన్ 70 ఉంది కదా, మాణిశ్వర్ వస్తాను నేను. తప్పకుండా సార్, మీరు వచ్చేయండి. ఎందుకు వెళ్ళండి. ఓకే రెడీ. హాయ్ ఆడియన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇంత సూపర్ సినిమా చేసినటువంటి మన సుధాకర్ పండు గారు ఇప్పుడు మన ముందు రాబోతున్నారు. చెప్పట్లు.
అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా సినిమాని ఇంత అద్భుతంగా మీరు విజయం చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ముఖ్య సినిమా ఎలా ఉంది? పండు పండు హలో హలో ఏం కంగారు పడద్దు, ఈ పనులని మొత్తం ఏతే నెక్స్ట్ సీన్ లో పనికొస్తుంది మన నెక్స్ట్ మూవీలో. ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడ దొన్ దొన్. నడు, పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం రెడీ అవ్వాలి. అన్న నడిచొస్తే మాస్ మాస్ అన్న ఇన్ని కన్నులు రావాలంటే ఏం చేయాలన్నా? రోజు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతారా? నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని ఇద్దరు కలిపి ఒకేసారి పెళ్లి చూపులు పెట్టాలి. అర్థమైందిరా, పెళ్లి చూపులని చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి నువ్వు చేసుకో. సరే అన్న, సరే పద. పద వెళ్దాం. భాస్కర్ గారు, చెప్పు డాక్టర్. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను సార్, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? నువ్వు సంసారానికి పనికిరావా? సంసారానికి పనికిరావా? మరి ఇంత కన్నులు ఏం చేసుకుంటావన్నా? నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటాడు, నీకెందుకురా? అమ్మా నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడంట. చిన్న చిన్న క్యారెక్టర్లు ఎత్తో చెప్తా ఇప్పుడు నీ సంగతి. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తా అంటావు? బిర్యానీలు తెచ్చుకుంటావు, షవర్మాలు తెచ్చుకొని తింటావు. చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావు, ఒక రోజంతా రిహార్సల్ చేస్తావు. కారణం మేడం పొద్దున్న రాగానే తిట్టిండు, అరే లేటుగా వస్తావా అని. ఈ క్యారెక్టర్ కి పెళ్లి చేయమంటావు? పెళ్లి చేసుకో. సరే పదా. అత్తయ్య గారు, అమ్మాయిలు పెళ్లి కొడుకులు వచ్చారమ్మా. అమ్మా నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా, నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట. ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో. మీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టింది. ఏమి లేకుండా షాక్ ఎట్టు కొట్టిందబ్బా? ఇదో తాగేస్తున్నా రండి. ఎక్కడికి వస్తున్నావు? నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టి మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుప మంచం తీసుకొచ్చిన. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టిన. అది ఈరోజు ఇరిగిపోద్ది, అది ఈరోజు ఇరిగిపోద్ది. వర్ష, ఈరోజు మన శోభనం. నేను వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తా, నువ్వు రెడీ అయ్యండు. ఏమండి ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి. అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. ఇంతేందుకే కొట్టేని పెట్టుకుంటావా? అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే యుద్ధాలే. సన్నజాజి మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు. ఏ సింహం మధురమే క్షణమే అమ్మా జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటది అబ్బా, మినిమం ఉంటది అబ్బా. ఏమని నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు? నో నో మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య ఒక రోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా? ఆఫ్టర్ బొట్టే చెరిగి, నాకైతే మొత్తం జుట్టే చెరిగి. మా ఆయన అసలు
కూర పప్పు. ఆ పప్పు గానికి పప్పు పెడుతున్నావు ఆయన చూడు ఏమని ఇదిగో మునక్కాయలు పట్టపడ తినుర్రి మొక్క మొక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు కొరకండి కొరకండి వీళ్ళతో మనకెందుకు, మనకి రెండో రోజు. అయ్యో ఏమైందయ్యా? నడుం పట్టేసింది. ఏమండి ఈ రోజు రెండవ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. ఏమండి ఏంటి ఈరోజు మూడో నైట్ కదా? అమ్మ వచ్చేదమ్మా. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా పిప్పి పిప్పి. నేను అట్లా పిప్పి 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 అయిపోవాలండి. ఎందుకండి? ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పనిచేద్దాం సరేనా? చెప్తాం చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎవరు? ఆ పాపరా. ఇమ్మో ఏంటి? నీలేమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లడు పట్టడం ఏంటి? ఎలా పడతాడు? నీలాగా తుతుంబ కాదు మాయనే. కొండలు కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు. ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్ను ఎలా చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా. ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాళ్ళంతా చూడు. మిస్టర్ సింగం డార్లింగ్, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు? ఎక్కడ పెట్టుకోమంటావు? ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావరా ఎదవా? రే ఇంకొకసారి నాకు కనిపించావనుకో కండలు పగిలేలా కొడతా. నీ కండ మొక్క పోరా.